నమస్కారం అండి. మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? లక్ష్మీపేట సార్. లక్ష్మీపేట. ఏం పేరండి? విజయకుమారి. విజయ్ కుమారా? ఏం చేస్తుంటారు సార్? బిఎస్ఎన్ఎల్ డిపార్ట్మెంట్. బిఎస్ఎన్ఎల్ డిపార్ట్మెంట్ రిటైర్డ్ అయ్యారు సార్. మేడంకి ఏం ప్రాబ్లం అండి? నేను చెప్పాలా సార్? చెప్పండి. ఇట్లా నడుపునొప్పి L4 L5 ఒక్క ఎక్కుంది అన్నారు. ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది సార్. 3 సంవత్సరాల నుంచి హాస్పిటల్ పోయినా, తక్కువ మంచిరాలు పోయినాం, కరీంనగర్ పోయినాం, హైదరాబాద్ పోయినాం. ఆపరేషన్ కాడికి కానీ పోయినాం. ఇంకా డాక్టర్ ఆపరేషన్ చేయాలని రిజర్వేషన్ కానీ చేసుకున్నాం బస్సుకు. ఇక్కడ తెలిసిందని ఇక మా ఒక అన్నయ్య చెప్పిండు. చెబితే చర్చిలో చెప్పాడు. ఇక 3 రోజులు క్యాన్సిల్ అయింది సార్ మా ప్రయాణం. కానీ మరి ఇక్కడికి రావాలని దేవుడు పంపించారు. అయితే వచ్చేటప్పుడు మీ సిచ్యువేషన్ ఏంటి? వచ్చేటప్పుడు ఈ కాలు బాగా నడవలేకపోయేది. కొంచెం కుంటుకుంటూ వచ్చారు. ఇట్లా కూర్చొని వంగలేదు, ఇట్లా కూర్చొని చేయి కానీ బాగా నొప్పి. అట్లా ఇప్పుడు అంతా ఫ్రీ అయింది సార్. ఫ్రీ అయిందా? తగ్గింది. ఎన్ని రోజులు అవుతుందండి మీరు ఇక్కడికి వచ్చి? ఎన్ని రోజులు? 10 రోజులు. 10 రోజులు. ఇక్కడ చాలా మందిని కూడా వాళ్ళని చూసి మేము హ్యాపీగా, చాలా హ్యాపీ. ఇంకా ఎవరినైనా ఇక్కడికి పంపించడానికి కూడా మేము సిద్ధంగా. వ్యూవర్స్ ఏం చెప్తారు? మీరు ఇచ్చే సలహా ఏంటి? మా ఇద్దరు సలహా ఇక్కడికి వచ్చింది చాలా బెస్ట్ అయింది సార్. ఎందుకంటే ఫర్దర్ గా మాకు అక్కడికి ఎన్నిసార్లు అయినా పోవచ్చు. హైదరాబాద్ డిపార్ట్మెంట్ హెల్త్ కార్డు ఉంది కాబట్టి మేము అక్కడికి పోయి ఎన్నిసార్లు అయినా చూపించుకోవచ్చు. ఫస్ట్ ప్రిఫరెన్స్ దీనికి ఇచ్చాము. ఇక్కడ ఆపరేషన్ లేకుండా ట్రీట్మెంట్ ఓకే అవుతుంది అని చెప్పేసి మేము మీ దగ్గరకు వచ్చాం. మీరు మాకు మంచి మేలు చేశారు. దీన్ని బట్టి మేము ఎంతో కృతజ్ఞత తెలియజేయాలి. ధన్యవాదాలు. ఇంకా అక్కడికి ఏమన్నా వ్యూవర్స్ చెప్పేది చెప్పండి. పబ్లిక్ ఇక్కడ ఎలా ఉంది? ఇక్కడ వాతావరణం మంచి అనుకూలంగా ఉంది సార్. ఒక మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎక్స్ప్రెస్ బస్సు ఇక్కడ హాల్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రజల కొరకు సార్. ఇది నా కొరకు కాదు, మీ కొరకు కాదు. అనారోగ్యంగా ఉండటానికి మెయిన్ ఏంటంటే బస్సు హాల్టింగ్ రిక్వెస్ట్ చేస్తే మేము దగ్గర కాడెము దిగి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తున్నా డైలీ. అట్లా రావడం వల్ల మాకు కొద్దిగా ప్రాబ్లం అనిపించింది. దయచేసి మీరు మాత్రం అది మన పై అధికారులను గాని, ఎమ్మెల్యేలను గాని, ఎంపీలను గాని రిక్వెస్ట్ చేసి మనకి ఇక్కడ హాల్టింగ్ స్టేజ్ అయితే చాలా అవసరం ఉంది సార్. ఎందుకంటే అడవి భయము వీటన్నిటికీ కొద్దిగా మీరు కొద్దిగా ఇంట్రెస్ట్ పెట్టి స్టేజ్ మాత్రం ఫస్ట్ స్టేజ్ మాత్రం ఆపితే ఇంకా మాలాంటి వాళ్ళు ఎంతో దీనికి ఉపయోగపడతారు. అది సార్. ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ సార్.